ఎసిగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న అమరావతి కోసం రెండో దశ భూ సమీకరణకు రంగం సిద్ధమైంది. రెండో విడత ల్యాండ్ పూలింగ్ కోసం సిఆర్డీఏకి అనుమతులు ఇచ్చే అంశంపై కేబినెట్లో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. రెండో దశలో 16,000 ఎకరాల సమీకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. మొదటి దశలో 34,000 ఎకరాలు పూలింగ్ విధానంలో సమీకరించారు. కొత్తగా మరో 16,000 ఎకరాలు సేకరించే అంశంపై కేబినెట్లో చర్చ జరుగుతోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, రెండో దశలో భూ సమీకరణకైతే రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? సుష్మా, ఏదైతే కొద్దిసేపటి క్రితం సీఎం చంద్రబాబు అధ్యక్షతన అటు కేబినెట్ మీటింగ్ కూడా కొనసాగుతుంది. దాదాపు 2 గంటల నుంచి కూడా ఈ కేబినెట్ అయితే కొనసాగుతుంది. మొత్తం 25 అంశాలతో కేబినెట్ ఎజెండా అనేది ప్రధానంగా ఉంది. అయితే అందులో ప్రధానంగా రాజధానికి సంబంధించి రెండో విడత ల్యాండ్ పూలింగ్ కి ప్రభుత్వం అయితే రంగం సిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు 2014లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానికి సంబంధించి దాదాపు 33,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ ద్వారా కూడా తీసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతానికి అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగవంతమైనవి కాబట్టి ఇంకా 16,000 ఎకరాలు ల్యాండ్ అనేది అవసరం ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా అటు ప్రభుత్వం భావించింది. దానికి సంబంధించి ఇప్పటికే అటు మరో 7 గ్రామాల రైతులతో కూడా ఇప్పటికే గ్రామ సభలు పెట్టి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి పూర్తిగా అటు రైతులు కూడా భూమిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే మొత్తం 16,000 ఎకరాలు అంటే ప్రధానంగా కూటమి ప్రభుత్వం చూసేసరికి ఒక ఇంటర్నేషనల్ రాజధానిగా తయారు చేసే ఉద్దేశంతో పూర్తిగా ఇక్కడ అటు పరిశ్రమలతో పాటు కంపెనీలు, అలాగే స్ట్రీట్ యాక్సెస్ రోడ్లు కావచ్చు, అటు కంపెనీలు, యూనివర్సిటీలు అన్ని కూడా ఇక్కడ అవుతున్నాయి. పూర్తిగా అటు రాజధానికి సంబంధించి అన్ని హెడ్ క్వార్టర్స్ కూడా అమరావతిలో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో దీన్ని డెవలప్ చేయాలంటే కూడా ఖచ్చితంగా ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలంటే ప్రధానంగా అటు హైదరాబాద్ లో కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండడం వల్లే హైదరాబాద్ అనేది ఆ స్థాయిలో అభివృద్ధి చెందింది అనేది కూడా ప్రభుత్వం భావిస్తుంది. అదే ఫార్ములాని ఇక్కడ కూడా అమలు చేస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తం 16,000 ఎకరాలు మళ్ళీ రెండో విడతలో కూడా ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించి అందులో 5,000 ఎకరాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కూడా ఇక్కడ పెట్టాలి అంటే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కోటరీలో కూడా అక్కడ డెవలప్ చేయాలి. పూర్తిగా ఈ 2 అంశాలను ప్రధానంగా అటు ప్రభుత్వం తీసుకుంది. దానికి సంబంధించి పూర్తిగా 16,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ రెండో విడత ల్యాండ్ పూలింగ్ సంబంధించి కొన్ని ఏరియాలు, కొన్ని మండలాలను కూడా సెలెక్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం 7 గ్రామాల్లో ఈ 16,000 ఎకరాలు తీసుకోవాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అటు తుళ్ళూరు, అమరావతి, తాడికొండ మండలాల్లో, గలిగిరి మండలాల్లో కొంత భూమిని తీసుకోవాలనేసి భావిస్తుంది. ఇక హరిశ్చంద్రపురం, వడ్డమాను, పెదపరిమి గ్రామాల్లో కొంత భూమిని సేకరించడానికి ఆలోచనలు చేస్తుంది. ఇక వైకుంఠపురం, ఎండ్రాయి, కారపురి, మొత్తడక, నిడమక్కల గ్రామాల్లో కూడా కొంత భూమిని తీసుకుంటుంది. తాడికొండ, కందేర్లో కూడా కొంత భూమిని సేకరించి అంటే మొత్తం రెండో విడత ల్యాండ్ పూలింగ్ సంబంధించి 16,000 ఎకరాలు అనేది తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించి మొత్తం 15 రోజుల్లో కూడా నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. 16,000 ఎకరాల భూమిని అటు సిఆర్డీఏకి అనుమతులు ఇచ్చేందుకు కూడా ఇవాళ కేబినెట్ లో ప్రధానంగా చర్చ అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి తొలి విడతలో అటు 33,000 ఎకరాలు అటు రాజధాని రైతులు ఇచ్చారు. తర్వాత దాదాపు 16,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. ఇప్పుడు ఒక 16,000 అంటే దాదాపు 65,000 వరకు కూడా ఇప్పటికీ రాజధానికి సంబంధించి భూముల కోసం ల్యాండ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. పూర్తిగా అంటే గతంలో అటు చంద్రబాబు కూడా దాదాపు 1,00,000 ఎకరాల్లో కూడా అమరావతి రాజధాని నిర్మాణం చేస్తామంటూ కూడా గతంలో ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు మరొక 16,000 ఎకరాలు రెండో విడత ల్యాండ్ పూలింగ్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. నిన్న ఈవినింగ్ కూడా అటు ప్రత్యేకంగా అటు రైతులతో సీఎం చంద్రబాబు మీటింగ్ అయ్యింది. అంటే పూర్తిగా రాజధాని అభివృద్ధికి సంబంధించి పూర్తిగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఖచ్చితంగా రైతుల పరిస్థితి బాగుంటుంది కాబట్టి రెండో విడత ల్యాండ్ కూడా ఇవ్వాలంటూ కూడా అటు రైతులను కూడా రిక్వెస్ట్ చేసినట్టుగా కూడా తెలిసింది. దానికి సంబంధించి రైతులు కూడా సంతృప్తిగానే నిన్న మాట్లాడారు. అంటే పూర్తిగా రాజధానికి సంబంధించి అటు రైతుల అభివృద్ధితో పాటు రాజధాని నిర్మాణం ఒక రాష్ట్రానికి పూర్తి స్థాయిలో హై టెక్నాలజీతో ఇంటర్నేషనల్ లెవెల్లో రాజధాని నిర్మాణం జరగాలనేది కూటమి ప్రభుత్వం ఉద్దేశంగా ఉంది. దానికి సంబంధించి ఇవాళ అటు సెంట్రల్ హోమ్ మినిస్టర్ తో కూడా నిర్మలా సీతారామన్ తో కూడా ప్రత్యేకంగా మాట్లాడారు. అమరావతి రైతులకు సంబంధించి గతంలో కొంత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అనేది కొంత ఆగిపోయింది కాబట్టి దానికి సెంట్రల్ నుంచి పూర్తిగా సపోర్ట్ చేసి కొంత టైం ఇవ్వాలని కూడా అటు సీఎం రిక్వెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. సో దాంతో పాటు ఇవాళ రెండో విడతకు సంబంధించి ప్రధానంగా అటు కేబినెట్ అయితే చర్చ జరుగుతుంది. మొత్తం
25 అంశాలకు సంబంధించి ప్రధాన ఎజెండాగా కూడా కేబినెట్ మీటింగ్ జరుగుతూ ఉంది. దాదాపు 2.5 గంటల నుంచి కేబినెట్ కొనసాగుతుంది. ల్యాండ్ పూలింగ్ తో పాటు ప్రధానంగా చూసుకుంటే కొత్త జిల్లాలు ఇప్పటికే 3 జిల్లాలను ప్రకటించారు. ఆ 3 జిల్లాలతో పాటు 5 రెవెన్యూ డివిజన్లు కూడా ప్రకటించారు. దాని మీద కూడా ఇవాళ చర్చ జరిగి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ల్యాండ్ పూలింగ్ సంబంధించి అటు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డుకు మధ్య భూములు సేకరించాలి. మరికొన్ని దానికి సంబంధించి అంటే అక్కడ కొత్త రైల్వే లైన్ వేయాలంటూ కూడా ఇప్పటికే అటు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఆ రైల్వే లైన్ సంబంధించి కూడా కొంత భూమిని అయితే సేకరించడం జరుగుతుంది. మొత్తం చూసుకున్నట్టయితే అటు ఏపీ డిస్కంకు సంబంధించిన 3,762 కోట్ల రూపాయలు రుణం తీసుకునేందుకు అనుమతి ఇవ్వనున్నట్టుగా కూడా కేబినెట్ లో చర్చ జరుగుతుంది. భారత్ నెట్ ప్రోగ్రామ్ కోసం ప్రత్యేకంగా ఎస్పీవీ ఏర్పాటు చేయాలంటూ కూడా కేబినెట్ లో ఇవాళ చర్చలు జరుగుతున్నాయి. దాంతో పాటు మొన్న సమ్మిట్ లో జరిగిన దాదాపు 10 లక్షల కోట్ల వరకు కూడా పెట్టుబడి పెట్టడానికి అటు కంపెనీలు కూడా ముందుకు వచ్చిన నేపథ్యంలో వాటికి భూ కేటాయింపుల మీద ప్రధానంగా కేబినెట్ లో ఇవాళ చర్చ జరగబోతుంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 542 కోట్లు పాలనాపరమైన అనుమతుల కోసం అనుమతులు అయితే ప్రభుత్వం ఇవ్వబోతుందని చెప్పుకోవచ్చు. మొత్తం అంటే పూర్తిగా ఇవాళ కేబినెట్ కి సంబంధించి అనేక కీలక అంశాల మీద అయితే చర్చ జరుగుతుంది. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీలో డిప్యుటేషన్ ఒప్పంద పద్ధతిలో 16 పోస్టులకు ఆమోదం తెలపనున్నట్టుగా కూడా అటు కేబినెట్ లో అయితే చర్చ జరుగుతుంది. పంచాయతీరాజ్ చట్టంలో పలు సవరణలకు ఆమోదం తెలపనున్నారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు పూర్తిగా అటు ధాన్యం కొనుగోలుకు సంబంధించి 5,000 కోట్లు లోను తీసుకునే విధంగా కూడా అటు కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరగబోతుంది. పూర్తిగా 25 అంశాలు దాదాపుగా ఇవాళ కేబినెట్ లో చర్చ జరగబోతుంది. ప్రధానంగా అయితే ల్యాండ్ పూలింగ్ 2వ విడత ల్యాండ్ పూలింగ్ మీద పూర్తిగా కేబినెట్ లో పూర్తి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. క్లారిటీ వచ్చిన తర్వాత దాదాపు 15 నుంచి 20 రోజుల్లోనే వెంటనే నోటిఫికేషన్ కూడా జారీ చేసే అవకాశం ఉంది. దాని మీద ఇవాళ ప్రధానంగా చర్చ అయితే జరుగుతుంది. సుష్మా. రైట్, థ్యాంక్ యూ రాజేష్.